శుభోదయం అందరికీ. నా పేరు రేయాంష్. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను విరామ చిహ్నాల గురించి చెప్పబోతున్నాను. మనం మాట్లాడేటప్పుడు, చదివేటప్పుడు ఎక్కడ ఆగాలో ఎక్కడ ఆపాలో తెలియచేసేవే విరామ చిహ్నాలు. బిందువు దీనిని ఎప్పుడు వాక్యం ముగిసింది అనే సందర్భంలో వాడతారు. వాక్యాంశ బిందువు దీనిని వాక్యం పూర్తి కాలేదు అని సందర్భంలో వాడతారు. ప్రశ్నార్థకం దీనిని ఎప్పుడన్నా ప్రశ్నించేటప్పుడు ఈ గుర్తుని వాడుతారు. ఉదాహరణ, నీ పేరు ఏమిటి? ఆశ్చర్యార్థకం దీనిని ఎప్పుడన్నా వాక్యంలో ఆశ్చర్యం కలిపే సందర్భంలో వాడుతారు. ఉదాహరణ, అబ్బో హైదరాబాద్ ఎంత పెద్దగా ఉందో. ధన్యవాదాలు.